చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే పొట్టేళ్ళని ఎలా పెంచితే మంచిది. పొట్టేళ్ళని కంప్లీట్ గా షెడ్ లోనే ఉంచి ఇంటెన్సివ్ ఫార్మింగ్ లో చేస్తే మంచిదా, లేకపోతే ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట తిప్పి మేపితే మంచిదా, ఎలా పెంచితే మంచి వెయిట్ గెయిన్ వస్తాయి, ఎలా చేసుకుంటే కొంచెం ఖర్చులు శ్రమ తగ్గించుకోవచ్చు, ఎలా పెంచితే రోగాలు తక్కువ వస్తాయి. చాలా ప్రాంతాల్లో పొట్టేళ్ళని బయట తిప్పి మేపే అంత అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు కేవలం షెడ్ లోనే పెట్టి పొట్టేలు పెంచాలనుకుంటారు. అలా కేవలం షెడ్ లోనే పెట్టి పొట్టేలు పెంచొచ్చా, పెంచితే వచ్చే లాభాలు నష్టాలు, అలాగే బయట తిప్పి పెంచితే వచ్చే లాభాలు నష్టాలు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఇంకా మన ఫార్మింగ్ బిజినెస్ లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. దానికి మీరు చేయాల్సింది మన సాఫ్ట్వేర్ చిన్నోడు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిజినెస్ లో మనం అందరం కలిసి ఎదుగుదాం. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ హైప్ పడేయండి. అలా చేస్తే మనలాగా ఈ బిజినెస్ చేయాలనుకునే ఎంతో మందికి ఈ వీడియో రీచ్ అవుద్ది. పొట్టేలు షెడ్ లో పెట్టి మేపితే వచ్చే లాభాలు నష్టాల గురించి మాట్లాడుకుందాం. మీరు పొట్టేలు ఓన్లీ షెడ్ లో పెట్టే పెంచాలనుకుంటే మాత్రం మీ దగ్గర కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండాలి. ఇలా ఎలివేటెడ్ షెడ్ వేసుకోంటే మాత్రం పొట్టేల్ని 24 గంటలు అక్కడే పెట్టి పెంచొచ్చు. ఎందుకంటే అవి పోసే మూత్రం పెంటికలన్నీ కింద పడిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఆ షీట్లన్నీ క్లీన్ గా ఉంటాయి. కానీ చాలా మందికి ఎలివేటెడ్ షెడ్ వేసుకునే అంత స్తోమత ఉండదు. లక్షల్లో ఖర్చు అవుద్ది ఎలివేటెడ్ షెడ్ వేసుకోవాలంటే. ఇలా ఎలివేటెడ్ షెడ్ కాకుండా నార్మల్ షెడ్ ఉండి భూమిపైన పెంచే వాళ్ళు ఎక్కువ ప్లేస్ లో అయితే పొట్టేల్ని పెంచాల్సి వస్తుంది. భూమిపైన పొట్టేల్ని పెంచేటప్పుడు అవి పోసే మూత్రం పెంటికలన్నీ అక్కడే ఉండిపోతాయి. కాబట్టి నైట్ టైం ఒక షెడ్ లో ఉంటే మార్నింగ్ టైం ఇంకో షెడ్ లో ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు రాత్రి మొత్తం ఒక షెడ్ లో ఉన్నాయంటే ఉదయం లేచాక వేరే షెడ్ లోకి అయితే పిల్లల్ని తోలేసేయండి. అలా పిల్లల్ని తోలేసాక ఆ షెడ్ అయితే మొత్తం క్లీన్ చేసేయండి బాగా. మళ్ళీ మీరు రాత్రిపూట తోలేలోపు ఆ షెడ్ అయితే బాగా క్లీన్ గా ఆరిపోయి ఉంటుంది. మెయిన్ గా భూమి మీద పెంచేటప్పుడు నిమోనియా వచ్చే ఛాన్సులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మీరు రాత్రి ఒక షెడ్ లో ఉదయాన్నే ఒక షెడ్ లో ఇలా మార్చుకుంటూ పొట్టేల్ని పెంచారంటే మాత్రం కొంచెం బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. పొట్టేల్ని షెడ్ లో పెట్టి పెంచేటప్పుడు మాత్రం మన గడ్డి దానా ఎప్పుడూ అవైలబుల్ గా ఉండాలి. ఆ గడ్డి కూడా ఒక 4-5 రకాల గడ్డి అయితే ఉండాలి మీ దగ్గర. మీరు పొట్టేలు తెచ్చి ఒక 3 నెలల ముందర గడ్డి నాటి పెట్టుకున్నారంటే కరెక్ట్ గా పొట్టేలు వచ్చే టయానికి గడ్డి కూడా వచ్చేస్తుంది. ఎన్ని రకాల గడ్డి పెట్టుకోవాలి, ఎలాంటి గడ్డి పెట్టుకోవాలని చెప్పి పాత వీడియోలో చెప్పున్నాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనం పొట్టేల్ని షెడ్ లో పెట్టి పెంచేటప్పుడు మాత్రం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వీటిని గమనించుకుంటా ఉంటే, ఫుడ్ వేసుకుంటా ఉంటే మాత్రం సరిపోద్ది. మిగతా టైంలో మనకి ఇంకా వేరే పని ఏమన్నా కానీ చూసుకోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ ఇక్కడ. అలాగే ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి మనం పొట్టేల్ని షెడ్ లో పెట్టి పెంచామంటే జబ్బులు కూడా చాలా తక్కువ వస్తాయి. పొట్టేలు బయట ఎక్కడ తిరగకుండా మన కంట్రోల్లోనే ఉంటాయి. మనం ఇచ్చే ఫుడ్, మనం ఇచ్చే వాటరే తాగుతాయి కాబట్టి జబ్బులు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. కానీ కొన్ని జబ్బులు అయితే వస్తుంటాయి. పీపీఆర్, బ్లూ టంగ్, నిమోనియా లాంటి జబ్బులు. ఈ జబ్బులు మనం జాగ్రత్తగా గమనించుకొని చేసుకుంటే మాత్రం సరిపోద్ది. కానీ పొట్టేల్ని కేవలం షెడ్ లో పెట్టి పెంచారంటే మాత్రం బాగా బొచ్చు పట్టేస్తాయి. అవి ఎక్కువగా తిరగకుండా ఒకే ప్లేస్ లో ఉంటాయి కాబట్టి బొచ్చు అయితే ఊడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. మీరు బయట తిరిగే పొట్టేల్ని షెడ్ లో ఉండే పొట్టేల్ని కంపేర్ చేసుకోండి. షెడ్ లో ఉండే పొట్టేలు బాగా బొచ్చు పట్టేసి చూడడానికి అంత మంచిగా కనపడవు. బయట తిరిగే పొట్టేల్ని మీరు చూసారంటే ఏగబడితే జారిపోయేలాగా ఉంటాయి. అంత నున్నగా షైనింగ్ గా ఉంటాయి. కొనేవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే బొచ్చుగా ఉండే పొట్టేలు కొంటామా లేకపోతే నున్నగా ఉండే పొట్టేలు కొంటామా? మనం అయితే ఎలాంటి పొట్టేల్ని తీసుకుంటామో మీరే కామెంట్ చేయండి ఒకసారి. మా సైడ్ పొట్టేలుకి బాగా బొచ్చు పట్టేసి ఉందంటే మాత్రం అంతగా లైక్ చేయరు. నునుపుగా ఉంటేనే బాగా లైక్ చేస్తారు, కొంటారు కూడా. షెడ్ లో పెట్టి పెంచే వాళ్ళకి మార్కెటింగ్ లో ఇదొక మైనస్. దీన్ని మీరు కవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం సెమీ గ్రేజింగ్ చేసుకోండి. సెమీ గ్రేజింగ్ అంటే రోజుకి పొట్టేల్ని కనీసం ఒక 3-4 గంటలైనా బయట తిప్పండి. అలా సెమీ గ్రేజింగ్ చేసుకున్నారంటే పొట్టేలు యాక్టివ్ గా ఉంటాయి, బొచ్చు కూడా పెద్ద బట్టవు. ఇంకా అస్సలు బయట తిప్పేదానికి ప్లేసే లేదనుకుంటే మాత్రం షెడ్ లోనే పెట్టి పెంచుకోండి. ప్రాబ్లం ఏం లేదు. షెడ్ లో పెట్టి పెంచుకుంటే మాత్రం మనకు శ్రమ చాలా తగ్గుద్ది. రోజుకి ఒక 4-5 గంటలు కష్టపడితే సరిపోద్ది. షెడ్ క్లీన్ చేసుకోవడం, గడ్డి కోసుకోవడం, కోసిన గడ్డిని చాపింగ్ చేసుకుని పిల్లలకి వేసుకోవడం లాంటి పనులు అయితే ఉంటాయి. షెడ్ లో పెట్టి పెంచితే మాత్రం కొంచెం శ్రమ అయితే తగ్గుద్ది. కానీ బయట తిప్పి పెంచే వాళ్ళు రోజు మొత్తం వాటి దగ్గర తిరుగుతానే ఉండాలి. ఇంకో పని చేసుకోవడానికి కూడా ఉండదు. కానీ బయట తిప్పి మేపడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కి ఎలివేటెడ్ షెడ్ ఉంది. అతనే డైరెక్ట్ గా చెప్పాడు, ఓన్లీ షెడ్ లో పెట్టి పెంచడం కంటే కూడా సెమీ గ్రేజింగ్ చేసుకుంటే పొట్టేలు బాగుంటున్నాయి, వెయిట్ గెయిన్ కూడా మంచిగా వస్తున్నాయి అని చెప్పాడు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంకా షెడ్ లో పెట్టి పెంచే పొట్టేలు వెయిట్ విషయానికి వస్తే మాత్రం బాగానే పెరుగుతాయి. సరైన టైంలో డీవార్మింగ్ చేయడం, లివర్ టానిక్ తాపించుకోవడం, అలాగే మంచి ఫీడ్ ఇచ్చామంటే ఎక్కడైనా పొట్టేలు మంచిగానే వెయిట్ గెయిన్ వస్తాయి. ఇంకా బయట తిప్పి మేపితే పొట్టేల్లో వచ్చే లాభాలు నష్టాలు. ఇలా బయట తిప్పి మేపడం అనేది మన తరతరాలుగా ఎప్పటి నుంచో వస్తానే ఉంది. ఈ జీవాలని గాలి జీవాలు అని అంటారు. ఎందుకంటే ఇవి బయట తిరుగుతూ వాటికి కావాల్సిన రకరకాల గడ్డి తింటూ పెరుగుతా ఉంటాయి. మనం వీటి కోసం సపరేట్ గా గడ్డి పెంచి పోషకాలుండే గడ్డి ఇవ్వాల్సిన అవసరం లేదు. బయట తిరిగేటప్పుడు వాటికి కావాల్సిన రకరకాల పోషకాలుండే గడ్డి తింటూ అవే పెరుగుతాయి. మేమైతే ఫస్ట్ నుంచి కూడా ఇలా బయటనే తిప్పి పెంచుతున్నాము. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటనే తిప్పుతాము. సాయంత్రం 4 గంటలకి పొలాల్లో 1-2 ఎకరాలు పిలిబిసర్ జల్లుకుంటాము. పిలిబిసర్ వచ్చేసి పప్పు జాతి. పొట్టేలు ఇష్టంగా తింటాయి, బరువు కూడా బాగా వస్తాయి. మా సైడ్ రైతులు 90% చేసేది ఇదే పని. ఇంకా సాయంత్రం 6 గంటలకి అలాగా 1 గంట సేపు వేరుశెనగ చెత్తకి వదులుతాం. నైట్ 8 గంటలకి అలాగా దానా వేసేస్తాం. ఇలా చేయడం వల్ల పిల్లలు మంచి యాక్టివ్ గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. బయట తిప్పి మేపినా కూడా చాలా మంది దగ్గర పొట్టేలు అయితే బొచ్చు పట్టేసి ఉంటాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి డీవార్మింగ్, లివర్ టానిక్ సరిగ్గా ఇవ్వకపోవడం, అలాగే ఫీడ్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం. మనం అన్ని కరెక్ట్ గా జాగ్రత్తగా చేసామంటే బయట తిప్పి మేపే పిల్లలు అయితే చాలా బాగుంటాయి. కానీ బయట తిప్పి మేపే పిల్లల్లో జబ్బులు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి జబ్బు, ఎలాంటి ప్రాబ్లం వస్తుందో మనం కూడా చెప్పలేం. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతూ ఉండాలి. మనకు కూడా తెలియని ఎలాంటి జబ్బులు వస్తాయి. వ్యాక్సిన్లు వేపించినా కూడా కొన్ని జబ్బులను అయితే ఆపలేం. వీటన్నిటిని గమనించుకుంటూ జాగ్రత్తగా పెంచాలి. అలాగే బయట తిప్పి మేపే వాళ్ళు ప్రతి నెల డీవార్మింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే పొట్టేళ్లు గడ్డితో పాటు చాలా రకాల జీవులను
అయితే తినేస్తా ఉంటాయి. అవన్నీ కడుపులోకి వెళ్ళిపోయి వెయిట్ గెయిన్ రాకుండా చేస్తాయి. కాబట్టి బయట తిప్పి మేపే వాళ్ళు నెలకొకసారి డీవార్మింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. చాలా మంది ప్రతి నెల డీవార్మింగ్ చేయకూడదు అని అంటున్నారు. బయట తిప్పి మేపే వాళ్ళు ప్రతి నెల డీవార్మింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మనం పెంచేది మహా అంటే 4-5 నెలలు పెంచుతాం ఒక బ్యాచ్ ని. మనం ఒకసారి డీవార్మింగ్ చేసామంటే పొట్టేలు బాడీలో ఒక రకమైన పురుగులు మాత్రమే చచ్చిపోతాయి. ఎందుకంటే ఆ డీవార్మర్ ఆ పురుగుల పైనే ప్రభావం చూపిస్తుంది. మిగతా రకాల పురుగులను కూడా చంపాలంటే మనం వేరే డీవార్మర్ అయితే చేసుకోవాలి. కాబట్టి పొట్టేలు తీసుకొచ్చిన మొదటి 3 నెలలు అంటే నెలకొకసారి డీవార్మింగ్ చేసుకున్నామంటే మనం అన్ని రకాల పురుగులను అయితే చంపేయొచ్చు. అప్పుడు 4-5 నెలల్లో పొట్టేలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెయిట్ గెయిన్ కూడా బాగా పెరుగుతాయి. మనం పొట్టేలు అమ్మే టయానికి మంచిగా సెట్ అయిపోయి ఉంటాయి. అందుకే నేను ప్రతిసారి నెలకొకసారి డీవార్మింగ్ చేసుకోండి అని చెప్తున్నాను. బయట తిప్పి పెంచే పొట్టేల్లో వెయిట్ గెయిన్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటది. బయట తిప్పి పెంచేటప్పుడు పొట్టేళ్లు వాటికి నచ్చినట్టుగా తింటా పెరుగుతాయి. కానీ బయట తిప్పి పెంచేటప్పుడు మాత్రం ఒక మనిషికి ఇంకో రెండో పని ఉండదు. ఇదే పనిగా ఉండాలి. అతను ఇంకా రెండో పని కూడా చేసుకోలేడు. ఉదయాన్నే లేవడం, షెడ్ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని తీసుకుని బయటికి పొలానికి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం తీసుకురావడం, దానా వేసుకోవడం, మళ్ళీ పడుకోవడం అంతా రొటీన్ గానే ఉంటది. ఇంకా రెండో పని చేసుకోవడానికి కూడా టైం ఉండదు. బయట తిప్పి మేపడం వల్ల మన ఖర్చులు కూడా కొంచెం తగ్గుతాయి. ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ తీసుకెళ్లి మేపుతాం కాబట్టి మనకి గడ్డి పెంచాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ మెయిన్ గా పొట్టేళ్ళు అమ్మేటప్పుడు మాత్రం ఈ పొట్టేళ్ళు అయితే చాలా బాగుంటాయి. నున్నగా మంచిగా కొనేవాళ్ళు కూడా బాగా లైక్ చేసుకుంటారు. పొట్టేల్ని ఎక్కడ ఎలా పెంచినా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ లక్షల్లో పెట్టుబడి పెడుతున్నాం. ఒక చిన్న తప్పు జరిగినా కూడా మళ్ళీ కోలుకోలేని దెబ్బ పడిపోద్ది మనకి. ఇప్పుడు ప్రతి జబ్బుకి ఇంజక్షన్లు ఉన్నాయి, వ్యాక్సిన్లు ఉన్నాయి. ఏ జబ్బుకి ఏ ఇంజక్షన్ వేయాలి, వ్యాక్సిన్ వేయించుకోవాలని మనకు తెలిసి ఉండాలి. అలా తెలిసిన రోజు ఇంక ఈ పొట్టేలు బిజినెస్ లో మనల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇదంతా ఒక రోజులో వచ్చేది కాదు. ఈ బిజినెస్ గురించి, పొట్టేలు గురించి తెలియని వాళ్ళు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేసి తెలుసుకోండి. మీకు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ వచ్చాక, చేయగలననే నమ్మకం వచ్చాక మీరు ఎన్ని పొట్టేలు పెట్టుకుంటే అంత ఆదాయం ఉంటది. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఒక 20-30 పొట్టేలతో స్టార్ట్ చేయండి. లోపల పెట్టి పెంచుతారా, బయట తిప్పి పెంచుతారా అనేది మీ ఇష్టం. అది పెద్ద మ్యాటర్ కాదు. మీరు నేర్చుకోవడం మాత్రమే మ్యాటర్. మనం లాస్ట్ కి ఎలా రెడీ అవ్వాలంటే ఒక పొట్టేలు చూస్తే దాని గురించి మనం మొత్తం చెప్పేలా ఉండాలి. దానికి ఏమైనా జబ్బు ఉందా, లేకపోతే ఈ పొట్టేలు ఇంత రేటు చేస్తుంది, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మనం నోటితోనే చెప్పేసేలాగా నేర్చుకోవాలి. మనం ఎలా ఉండాలంటే పొట్టేలు యొక్క పల్స్ మనం తెలిసి ఉండాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఉంటా మరి, బై బై.